డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోప్ 2026 మరి రౌండ్ 10 కూడా అయిపోయిందమ్మా. రౌండ్ 10 అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి మంచి అవకాశం అయితే వచ్చింది. స్పాట్ రౌండ్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళు స్పాట్ రౌండ్ అనౌన్స్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ స్పాట్ అడ్మిషన్స్, స్పాట్ ఎంటెక్ అడ్మిషన్స్ 23 ఐఐటీలకు సంబంధించిన మరి అడ్మిషన్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఐఐటీస్కి వెళ్ళి అక్కడ ఏమైతే ఉన్నాయో స్పాట్ ఉందా లేదా చెక్ చేయండి. అంటే కొన్ని ఐఐటీస్ అనౌన్స్ చేసినాయి, కొన్ని ఐఐటీస్ స్పాట్ రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇంకా వాటిల్లో మరి స్పాట్ రౌండ్ లేదమ్మా. కొన్ని ఐఐటీస్ మనం అయితే చూద్దాం. ఇప్పుడు స్పాట్ రౌండ్ దేనికి పెట్టారు ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఐఐటి జమ్మూ చూద్దాం. ఐఐటి జమ్మూ అడ్వర్టైజ్మెంట్ ఫర్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. మీరు ఐఐటి జమ్మూ వెబ్సైట్కి వెళ్ళిపోయింది. అక్కడ వెబ్సైట్కి వెళ్ళిపోతే అక్కడ ఇచ్చేస్తారు. క్యాండిడేట్స్ ఆర్ మ్యాండేటరీ రిపోర్ట్ ఇన్ పర్సన్ వెళ్ళిపోవాలా. మీరు ముందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది కదా, ది క్యాండిడేట్ ఓపెనింగ్ ఆఫ్ ద 13th జూలై అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ 18వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో 18వ తారీఖు లోపు అప్లై చేసుకుంటే ది డేట్ ఆఫ్ ఇన్ పర్సన్ రిపోర్టింగ్ టు ద పార్టిసిపెంట్ స్పాట్ రౌండ్ 20th జూలై 18వ తారీఖు మనము ఆన్లైన్లో అప్లై. జస్ట్ గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోండి దీనికి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్. ఇక్కడ ఆల్రెడీ 18 లోపు అప్లై చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు దీనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఐఐటి జమ్మూ ఇవి కోప్ 2026 రౌండ్లో వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది, మీరు ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. ఐఐటి ఎంటెక్ స్పాట్ రౌండ్స్ అంటే మిగతా ఇచ్చేస్తాయి. మరి ఇక్కడ భువనేశ్వర్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. స్పాట్ రౌండ్కి సంబంధించి వేకెంట్ డిసిప్లిన్ వైజ్ యాజ్ మరి కేటగిరీస్ షాల్ బి నోటిఫైడ్ వెబ్సైట్ ఆఫ్టర్ 10th రౌండ్ ఆఫ్ మరి వచ్చేసి ఉంటే మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడికి వెళ్ళేసి స్పాట్ రిజిస్ట్రేషను, ద డేట్ ఫర్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ 17 జూలై 2026 ఆన్ ఫ్రైడే. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ అకాడమిక్ ఆఫీస్ బిట్వీన్ 9 AM to ఇది సెలక్షన్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి మరి భువనేశ్వర్ ఇక్కడ ఏంటంటే స్పాట్ రౌండ్లో చాలా లక్కీ అమ్మ. మీకు తక్కువ స్కోర్ వచ్చినా, తక్కువ మరి గేట్ స్కోర్ వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం అయితే స్పాట్ రౌండ్లో ఉంటుంది. కొంచెం టెన్షన్ ఉంటుంది, నో ప్రాబ్లం. మరి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. స్పాట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఈజ్ 17/22. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ అకాడమిక్ 9 AM to మరి వీళ్ళైతే 17వ తారీఖుని రమ్మని ఒకసారి కనుక్కోండి. ఇది కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ మీ దగ్గర ఉంచుకోవాలి. స్పాట్ రౌండ్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోలో అన్నీ కవర్ చేయడం కుదరదు కాబట్టి. మరి వారణాసికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయమ్మ. ఇక్కడ వారణాసిలో ద వేకెంట్ సీట్స్ ఫర్ ఎంటెక్ ప్రోగ్రామ్ అకార్డింగ్ డిసిప్లిన్ వైజ్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ 18వ తారీఖుని డిక్లేర్ చేస్తారంట వీళ్ళు. వేకెంట్ సీట్లు యాక్సెప్ట్ టు ఫ్రీజు. మరి స్పాట్ అడ్మిషన్ 27th జూలై ఎంటెక్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన ఫీజెస్ ఇవన్నీ కూడా ఐఐటి బిహెచ్యు వారణాసిలో కూడా అనౌన్స్ చేయటం అయితే జరిగింది. ఇకపోతే మరి ముఖ్యంగా ఢిల్లీలో అసైన్ చేశారమ్మా. ఐఐటి ఢిల్లీలో స్పాట్ అడ్మిషన్స్ వచ్చినాయి. ఐఐటి ఢిల్లీలో కూడా స్టూడెంట్స్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఐఐటి ఢిల్లీ నంబర్ 1 మీరు ట్రై చేసుకోవచ్చు. పీజీ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మరి పిహెచ్డి అడ్మిషన్స్ ఫర్ సెమిస్టర్ 1 స్పాట్ రౌండ్ ఎంటెక్ ఫుల్ టైము స్పాట్ రౌండ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు సీట్ మ్యాట్రిక్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. సీట్ మ్యాట్రిక్స్ అడ్మిషన్ స్పాట్ రౌండ్ విల్ బి కండక్టెడ్ ఆన్ షార్ట్ లిస్టింగ్. మీరు అప్లై చేసుకోవాలా ఏదో చూసుకోండి ఇక్కడ, ఎందుకంటే మొత్తం వీడియోలో మనం కవర్ చేయలేకపోతాం. డీటెయిల్డ్గా లెంతీ అయిపోతుంది. అన్ని ఐఐటీస్లు మీరు కవర్ చేయాలి, ఎందుకంటే ఏమన్నా మిగిలిన ఉన్నాయి. వీళ్ళు అవకాశం ఇచ్చారు. ద స్పాట్ ఐఐటి స్పాట్ కండక్టెడ్ అడ్మిషన్ ప్రాసెస్ ఫిల్ వేకెంట్ ఎంటెక్ ప్రో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేట్ బై ద క్యాండిడేట్ వీ హ్యాడ్ ఆల్రెడీ అప్లైడ్ అగైనెస్ట్ రెగ్యులర్ అడ్మిషన్స్ వాజ్ యాక్సెప్టెడ్. ఇది స్పాట్ రౌండ్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవాళ ఇవ్వటం జరిగింది. వేకెన్సీ లిస్ట్ కూడా ఇట్లా ఇచ్చారమ్మ. వేకెన్సీ లిస్ట్ని ట్రాన్స్పోర్టు, స్ట్రక్చరు, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇవన్నీ కూడా మరి ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మరి అదేవిధంగా పాల్కాడ్ ఐఐటికి సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ఉంది. ఇక్కడ ఇచ్చారు స్పాట్ అడ్మిషన్స్ 24th జూలై. ఇది
మరి భువనేశ్వర్లో కూడా ఐఐటి ఎంటెక్ స్పాట్ రౌండ్ వచ్చేసింది. ఇది కూడా చెక్ చేసుకోండి. మరి దీనికి చెప్పాను కదా స్పాట్ రౌండ్, దీనికి సంబంధించిన డేటా ఇది. స్టూడెంట్స్ ఎవరైనా మరి ఐఐటిలో నేను ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. శివరాస్త్రంగా ఆల్రెడీ కూడా మరి స్పాట్ రౌండ్కి ఎన్ఐటి స్పాట్ రౌండ్స్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఎన్ఐటి స్పెషల్ రౌండ్, సిసిఎంటి స్పెషల్ రౌండ్లో అప్లై చేసుకోండి. ఇంకా ఐఐటీస్ కూడా కొద్దిగా ఉరామరిగా మరి వాళ్ళు భువనేశ్వర్ కానీ ఐఐటి హైదరాబాద్ కానీ ఐఐటి ఢిల్లీ, ఐఐటి భువనేశ్వరి, ఇలాంటి ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఐఐటి జమ్మూ, ఇవన్నీ కూడా స్పాట్ రౌండ్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.